పార్టీని కించపరిచి నేను పార్టీ కంటే చాలా గొప్పోడిని, నా వల్లనే పార్టీ అని ఇవ్వాలనుకున్నా ఒక గట్లే అవుతుంది, అడ్రస్ లేని బతుకైతుంది. నేను అనేది ఒకటే మీతో ఆలోచించమని కోరేది. ఇవాళ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు 2 ఏళ్లలోనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టాలన్న ఆలోచన ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, ప్రజలకు తెలిసిపోయింది ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెలు ఇవ్వాలి ఎట్లయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి అంటే భారతదేశంలో 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ఉత్తమ పంచాయతీల అవార్డుల్లో 30% అవార్డులు వచ్చిన విషయం నేను గుర్తు చేస్తున్నా. ఉత్తగానే రాలే. ఊరూరికి ట్యాంకర్ పెట్టి, ఊరూరికి ట్రాక్టర్ పెట్టి, ఊరూరికి నర్సరీ పెట్టి, మొక్కలు పెట్టి, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి, వైకుంఠ ధామం ఏర్పాటు చేసి, పెద్ద మనుషులు తిరిగేందుకు పార్కు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఇంటింటి ముంగట నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఒక పల్లె ఆదర్శ గ్రామం ఎట్లుండాలంటే ఇవో తెలంగాణ పల్లె లెక్క ఉండాలి అని తీర్చిదిద్దింది కేసీఆర్. మరి అదే వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇవాళ ట్రాక్టర్ల డీజిల్ వద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు వద్దామంటే నీళ్లు లేవు, ఆ డంప్ యార్డ్లను పట్టించుకున్నోడు లేడు, వైకుంఠ ధామం పట్టించుకున్నోడు లేడు, మొత్తం కంప చెట్లు పెరిగి ఆగమాగం అయిపోయిన పరిస్థితి పల్లెల్లో ఇవాళ కనబడతా ఉన్నది. పోనీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఆయన కొండారెడ్డి అక్కడైంది కొడంగల్లా మీటింగ్ పెట్టిండు, కోస్గిలా సర్పంచ్లకు ఏదో సన్మానం పెట్టిండంటే 4 మంచి మాటలు ఏమన్నా చెప్తాడేమో అనుకున్నా. ఏం మాటలు అవి? బూతులు. నేనంట ఆంధ్రాలో చదివినందుకు నాకు నచ్చలేదంట, గుంటూరులో చదువుకున్నా అంట. నేను అవును చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991 తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి అక్కడ చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి వెళ్ళి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దండి. ఇదేం పని, ఇదేం మాట? అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టిన ఇక కొత్తగా, భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధ నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత పూనాలో చదువుకున్నా, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించారు, మీ అమ్మాయి నేను చదివిపోయలే, నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు ఏడుపు. ఇంకోటి ఆయనకి ఏం బాధనో అర్థం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర కూడా చాలా మంది పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు.